హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ కథపై మీ విలువైన అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి. ఇక కథలోకి వెళ్దామా? మన్నించు ఓ ప్రేమ పార్ట్ 35 చూసే ముందు పార్ట్ 34 చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ప్రియా వెడ్డింగ్ కార్డ్ చూసిన ఇంద్ర ఒక్కసారిగా షాక్తో అలాగే నిలబడిపోతే, నయన మాత్రం ప్రియా పాప మ్యారేజ్ అంట, ఇప్పుడు నేను హీరోయిన్ అయ్యాను కాబట్టి తన పెళ్ళికి మంచి శారీ కొనుక్కుంటాను అని చెప్పుకుంటూ పోతోంది. శర్వ నవ్య దగ్గరికి వచ్చి తనకు ఒక కాఫీ ఆఫర్ చేసి మాట్లాడుతూ ఉంటే, ఇప్పటి వరకు అతను యాక్ట్ చేసిన సాంగ్కి రైన్ ఎఫెక్ట్ కావడంతో వైట్ షర్ట్లో నుంచి కనిపిస్తున్న అతని బాడీకి నవ్య నుదుటి మీద చిరు చెమటలు పట్టి వేళ్ళు సన్నగా వణుకుతున్నాయి. ప్రియా పెళ్లి కార్డు చూసిన ఇంద్రను చూసి అతని ఎక్స్ప్రెషన్కి నవ్వుకుంటూ, సరే మనం పెళ్ళికి వెళ్ళాలిగా, గిఫ్ట్ ఏం కొనాలో ఆలోచిస్తూ ఉండు, ఇప్పుడే వస్తాను అని ఎగురుకుంటూ వేద్ క్యారవాన్ దగ్గరికి వెళ్ళి డోర్ ఓపెన్ చేయగానే ఎదురుగా నిషి పాప వేద్ బుగ్గ మీద ముద్దు పెడుతూ కనిపించింది. అది చూసిన నయన సీరియస్గా వేద్ ముందుకు వెళ్ళి బుగ్గ మీద ఒక్కటి పీకి, నువ్వేదో మంచివాడివి అనుకున్నాను, ఇందాక నాకు చేసిన హెల్ప్కి థ్యాంక్స్ చెప్దామనుకొని నీ దగ్గరికి వచ్చాను, కానీ నువ్వు పెద్ద ప్లే బాయ్వి, ఐ హేట్ యూ అని రాని కన్నీళ్లు తుడిచి వచ్చిన జలుబుని ముక్కు పిండి వేద్ షర్ట్కి రాసేసి వెళ్ళిపోయింది. నయన చేసిన పనికి షాక్ అయిన వేద్ తన ఒంటి మీద తను రాసిన చీముడికి వెంటనే ఇరిటేట్ అవుతూ గబగబా వాష్రూమ్లో దూరాడు. వెనక్కి తిరిగిన నయన కన్నింగా నవ్వుకుంటూ, లేకపోతే తడిసిన షర్ట్తో దానికి బాడీని ఎక్స్పోజ్ చేస్తున్నావా ఇడియట్, అంత హాట్ బాడీ ఉన్నప్పుడు కవర్ చేసుకోవడం కూడా తెలియాలిరా అని తిట్టుకుంటూ, అయినా నాకెందుకులే అని మళ్ళీ తిప్పుకుంటూ ఇంద్ర దగ్గరికి వెళ్ళిపోయింది. ఇప్పుడు మనం గిరగిరా అంటూ ఒక 10 నిమిషాలు ముందుకు వెళ్ళిపోదాం. ప్రియా వచ్చి ఇంద్ర చేతిలో వెడ్డింగ్ కార్డ్ పెడితే, ఇంద్ర వాట్ ఈస్ దిస్ ప్రియా అని స్మైలింగ్ ఫేస్తో అడగడంతో ప్రియా కన్నీళ్లను ఆపుకుంటూ, నా పెళ్ళికి వెడ్డింగ్ కార్డ్ ఇవ్వడానికి వచ్చాను అని చెప్పి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోతే, ఇంద్ర వీళ్ళంతా ఇలా తయారయ్యారేంటి, ఇప్పుడు నేను ఆగు ప్రియా, నా గుండె లయ, వెళ్ళిపోకే నన్ను చేసి మాయా అంటూ పరిగెత్తాలా ఏంటి కర్మ అని ఆ వెడ్డింగ్ కార్డ్తో నెత్తి మీద కొట్టుకొని వెడ్డింగ్ కార్డ్ ఓపెన్ చేసేసరికి అందులో ప్రియం వద వెడ్స్ గౌతమ్ చంద్ర అని ఉంది. ఎవడో గౌతమ్ చంద్ర అంట. అది బాధపడడానికి ట్రై చేసినా బాధ రాకపోతూ ఉంటే, ప్రియా నిజంగా పెళ్లి చేసుకుంటుందా అన్న డౌట్ ఎక్స్టెండ్ అవుతూ ఉంటే, ఇన్ కేస్ చేసుకుంటే ప్రియా ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుంది అని ఊహించుకొని వచ్చే నవ్వు ఆపుకొని, అట్లీస్ట్ ప్రేమించానన్న ట్యాగ్ కోసమైనా బాధపడాలి అని అనుకుంటూ ఆ వెడ్డింగ్ కార్డ్ చూసుకుంటూ వెళ్ళి కూర్చోగానే అక్కడికి ఎగురుకుంటూ వచ్చి ఇంద్ర బుర్ర తినడం మొదలుపెట్టింది నయన. ఎంతకీ ఇంద్ర కాన్సన్ట్రేషన్ ఆ వెడ్డింగ్ కార్డ్ మీద నుంచి పక్కకు జరగకపోవడంతో ఆ వెడ్డింగ్ కార్డ్ చూసిన నయన ప్రియా పెళ్ళని హ్యాపీగా ఫీల్ అవ్వడం, పెళ్లి కోసం తనకు మంచి శారీ, ప్రియా కోసం గిఫ్ట్ కొనుక్కోవాలి అనుకోవడం, ఆ తర్వాత అక్కడి నుంచి ఇప్పుడే వస్తాను అని చెప్పి వేద్ కోసం వెళ్ళడం వెంటనే జరిగిపోతే, సేమ్ నయన ఇంద్ర దగ్గరికి వెళ్ళిన టైంలోనే వేద్ తన క్యారవాన్లోకి వెళ్ళాడు. వేద్ లోపలికి వెళ్ళిన వెంటనే ఎదురుగా ఉన్న మిర్రర్లో చూసుకుంటూ తన షర్ట్ బటన్స్ రిమూవ్ చేస్తూ ఉంటే, సాంగ్ షూటింగ్ అప్పుడు నయనకి తనకి క్లోజ్గా ఉన్న సీన్స్ జరుగుతూ ఉన్నప్పుడు నయన కళ్ళు ఎంతకీ పక్కకు తిప్పుకుందామనుకున్నా తన బాడీ మీద నుంచి పక్కకు తిరగకపోవడం అబ్జర్వ్ చేశాడు వేద్. ఆమె అందాలు తన గుండెకి ఇంకా తాకుతున్నట్టుగా అనిపిస్తూ ఉంటే అక్కడ చేయి పెట్టుకొని, ఛా ఏంటే పెళ్ళానికి సైట్ కొట్టుకునే పరిస్థితి తెచ్చావు నాకు అని అనుకుంటూ అద్దం పక్కన చేయి పెట్టి ఇంకొకసారి తన బాడీని చూసుకొని నయన ఎందుకు అలా చూసిందో అర్థం చేసుకొని సిగ్గుపడుతున్న టైంలో అక్కడికి అడుగు పెట్టింది నిషి. ఇంకా వైట్ ట్రాన్స్పరెంట్ శారీలో తడిసిన తను అలా ఉండడంతో తనని చూడలేక ముఖం పక్కకు తిప్పుకొని వాట్ అని అడగడంతో నిషి వెళ్ళి సోఫాలో కూర్చొని, కమ్ వేద్ మీతో కొంచెం మాట్లాడాలి అని అంది. ఏదైనా ప్రొఫెషనల్ విషయమేమో అని వెళ్ళి కూర్చున్న వేద్కి బాగా క్లోజ్గా జరిగి అతన్ని టచ్ చేయడానికి ట్రై చేస్తే వేద్ తన చూపులతోనే ఆపేశాడు. నిషి ఇప్పుడే మాట్లాడాలి, ఈ టైంని అస్సలు వదులుకోకూడదు అనుకుంటూ, వేద్ తను మీ మిస్సెస్ అభి కదా
అని అడిగింది. వేద్ అవును అనడంతో, అదేంటి తను మూవీస్లో యాక్ట్ చేస్తుంది, నీకు అలా ఇష్టం ఉండదు కదా, అయినా వైఫ్ అన్నాక హస్బెండ్కి తగ్గట్టు ఉండాలి, కానీ ఇలా నలుగురిలోకి రాకూడదు. అదే హస్బెండ్కి ఇష్టం లేదు అంటే నేనైతే సినిమాల్లో కూడా వచ్చేదాన్ని కాదు తెలుసా. ఇన్ కేస్ రేపు పెళ్ళైనా నేనంతే, నా హస్బెండ్కి ఇష్టం లేకపోతే నేను ఏమీ చేయను అంటూ నెమ్మదిగా వేద్ దగ్గరికి జరిగింది. వేద్, ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్ అని అన్నాడు. నిషి, ఐ థింక్ మీ ఇద్దరికి డివోర్స్ అయిపోయాయని ఒక టాక్ ఉంది. నాకు తెలిసి నువ్వు కూడా 3 ఇయర్స్గా సింగిల్గానే ఉంటున్నావు, కాబట్టి ప్లీజ్ కన్సిడర్ మీ. ఐ లవ్ యూ వేద్, ఐ లవ్ యూ సో మచ్ అని అంటూ ఉంటే వేద్ అవన్నీ వినటం ఇష్టం లేక ఫోన్లో ఏదో బ్రౌజ్ చేసుకుంటూ తన కూతురి ఫొటోస్ చూసుకుంటున్నాడు. ఎంత చెప్పినా తన మాట వినని వేద్ మీద చిరాకొచ్చి పక్కకు తిరిగి చూసేసరికి సైడ్ విండోలో నుంచి నైనా ఎగురుకుంటూ తామున్న క్యారవాన్ వైపే రావడం గమనించి కన్నింగ్ స్మైల్ ఇస్తూ ఐ లవ్ యూ వేద్ అంటూ లిప్స్ మీద కిస్ చేద్దాం అనుకుని చూసిన వేద్ గురించి తెలుసు కాబట్టి వేద్ చీక్ మీద కిస్ చేసింది. నిషి వేద్ బుగ్గ మీద కిస్ చేయడం, నైనా డోర్ ఓపెన్ చేయడం ఒకేసారి జరిగిపోయాయి. వాట్ హ్యాపెన్ బేబీ అని అంటే, అది నన్ను కాదని ఎవరినో చేసుకొని పోతూ ఉంటే నువ్వు పెళ్ళికి చీర కట్టుకొని గిఫ్ట్ తీసుకొని వెళ్తావా క్యూటీ అని అడిగాడు. నాయన స్టైల్గా గాగుల్స్ తిప్పుతూ వెళ్తాను, తను నా ఫ్రెండ్ కదా అని అంటే ఇంద్ర బేలగా మరి నేను కాదా అని అన్నాడు. నైనా ఇంద్ర భుజం మీద తన మోచేతిని వేసి ఇప్పుడు నీ బాధ ఏంటి అని అడగడంతో ఐ లవ్ హర్ రే అని అంటే నాయన పక్కపక్క నవ్వి కింద పడి పొట్ట పట్టుకొని నవ్వుతూ ఎప్పటి నుంచి అని అడిగింది. ఇంద్ర, ప్లీజ్ క్యూట్, నాకు ఎక్స్ప్రెస్ చేయడం రాదు కానీ సీరియస్లీ ఐ లైక్ హర్, ఐ లవ్ హర్ అని అన్నాడు. మరి ఇప్పుడు ఏం చేద్దాం అని అనడంతో ఇంద్ర తెలియదు అన్నట్టు తల ఊపితే నైనా బాగా ఆలోచించి నేను ఒక పని చెప్తా చెయ్యి. ఈవినింగ్ ఇంటికి వెళ్ళాక చక్కగా ఫ్రెష్ అయ్యి మంచి హాట్ లుక్స్తో రెడీ అయ్యి ప్రియని అర్జెంటుగా మాట్లాడాలని బయటకు పిలిచిన తర్వాత తనని కార్లో కూర్చోపెట్టుకొని సిటీ అవుట్ సైడ్కి తీసుకువెళ్ళు. ఆ తర్వాత సడన్గా కార్ బ్రేక్ వేయి. అప్పుడు ప్రియ ముందుకు పడిపోతూ ఉంటే చేయి పట్టి ఆపు. ఆ తర్వాత ఇద్దరు ఒకరి కళ్ళల్లో ఒకరు చూసుకుంటూ ఉంటే నువ్వు ప్రియని అలాగే చూస్తూ వెళ్ళి లిప్ కిస్ పెట్టేసే. అప్పుడు ప్రియ నేను వేరే వాళ్ళని చేసుకోను, నిన్నే చేసుకుంటాను అంటుంది. ఎందుకంటే మీ ఇద్దరి హార్ట్స్లో ఒక్కసారి లవ్ బెలూన్స్ ఫ్లై అవుతాయి కదా అని అంది. ఆ మాటకి ఇద్దరు ముద్దు పెట్టుకుంటే లవ్లో ఉన్నట్టేనా అని అడగడంతో ఎన్ని సినిమాలు చూడలేదు, ఒకవేళ అబ్బాయి ప్రపోజ్ చేయలేకపోయాడు అనుకో, ముద్దు పెట్టుకుంటే సెట్ అయిపోయిద్ది. అదే అమ్మాయి అబ్బాయికి ప్రపోజ్ చేయాలనుకుంటే అబ్బాయి దగ్గరికి వెళ్ళి ముద్దు పెట్టకపోయినా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి జస్ట్ దూరం నుంచి ఒక ఫ్లయింగ్ కిస్ ఇచ్చినా ఆ అబ్బాయి హచ్ కుక్క పిల్లలాగా వచ్చేస్తాడు తెలుసా అని అంది. నయన ఎనాలిసిస్కి ఇంద్ర నయన నెత్తి మీద ఒక్కటి పీకితే అబ్బా అని గట్టిగా అంది. అమ్మో, దీని మెదడు అసలే చితికింది, ఇప్పుడు మనం కొట్టకూడదు అని సారీ అని అంటూ మళ్ళీ ఆ వెడ్డింగ్ కార్డ్ పట్టుకొని కూర్చుంటే ఇంద్ర డల్ ఫేస్ చూస్తూ నా మాట విను బేబీ, నేను చెప్పిన పని చేయి, వెళ్ళి ఒక కిస్ ఇచ్చేయి, అంతా సెట్ అయిపోతుంది అని అంటే ఇంద్ర కిస్ అంటావేంటే, నాకు చచ్చే భయం వస్తుంటే ఇప్పటిదాకా అలాంటివి నేను టచ్ చేయలేదు అని అన్నాడు. ఆ మాటకి నాయన తల కొట్టుకుంటూ చిచి, నువ్వు అసలు డాక్టర్వేనా, మెడిసిన్ చదివే పాస్ అయ్యావా అని అడిగితే ఇంద్ర అంత మాట అంటావేంటే, ఇక్కడ కాలేజ్లో గోల్డ్ మెడలిస్ట్ని అని అన్నాడు. దానికి నయన ఎందుకు ఆ మెడలో వేసుకొని ఊరంతా తిరగడానికా, అవసరమైన సబ్జెక్ట్ లేదు కానీ అనవసరమైన సబ్జెక్ట్ అంతా ఉంది, అర్జెంటుగా నేను తీసుకువెళ్ళి 4 కొరియన్ డ్రామాలు 4 చైనీస్ సినిమాలు చూపించాలి, ఆ తర్వాత కిస్సింగ్ కింగ్ సినిమాలు కూడా చూపించాలి. పోయి ఆ రూమ్లో ఉన్నాడే వేద్, అతని సినిమాలు వద్దు, ఒక్క ముద్దు సీన్ కూడా లేదు, వేస్ట్ అని అంది. నయన మాటకి షాక్ అయిన ఇంద్ర నీకు ఇన్ని విషయాలు ఎక్కడి నుంచి తెలిసే అని అంటే నీకైతే తెలియదు, నేను చెప్పినా వినవు. అదే కార్తీక్ సార్ అయితేనా, ఆయన మెడిసిన్ చేస్తున్నప్పుడే ఎన్ని కథలు ఎన్ని కళలు, రేపొద్దున పెళ్ళి పెట్టుకొని కూడా ఇవాళ డిన్నర్తో సహా కంప్లీట్ చేశారు అని మర్చిపోయి చెప్తూ ఉంటే ఇంద్ర 2 చేతులతో నోరు మూసుకొని
అవ్వా, ఇవన్నీ నీకెవరు చెప్పారు? అయినా కార్తీక్ సార్ అంటే ఎవరు అని అనడంతో నయన సీరియస్గా చూస్తూ అబ్బాయి గారు అని అంది. మా సీనియర్ కార్తీక్ గురించి నీకు ఇన్ని విషయాలు ఎలా తెలిసే అని అడగడంతో నయన నాకు సర్జరీ చేసి వెళ్ళిన తర్వాత రోజు హాస్పిటల్కి నన్ను చెకప్కి తీసుకువెళ్ళావా? అప్పుడు ఆయన వీడియో కాల్లో ఉన్నారు. నన్ను ఎలా ఉందని అడిగారు. అంతా బాగానే ఉందని చెప్పాను. పర్సనల్గా రివ్యూ చేయడానికని ఫోన్ నెంబర్ అడిగారు, ఇచ్చాను. అప్పటి నుంచి టచ్లోనే ఉన్నాం మేము అని చెప్పింది. ఇంద్ర అప్పటి నుంచి నాకు తెలియకుండా ఎలా టచ్లో ఉన్నారు అని అంటే నయన తన మొబైల్ తీసి వాట్సాప్లో చాటింగ్ చూపిస్తూ ఇలా అని అంటే రీసెంట్గా కూడా చాట్ చేసి ఉండడంతో ఇంత ఏం మాట్లాడుకుంటున్నారే అని అంటే ఆయన కాలిఫోర్నియాలో ఉన్నారంట, వాళ్ళ ఆవిడ ఇండియాలో ఉందంట. ఇద్దరికి కమ్యూనికేషన్ కట్ అయిందని ఎవరికి చెప్పుకోవాలో తెలియక నాకు చెప్పుకొని బాధపడుతున్నారు అని రాని ఏడ్పుని ఏడ్చి దొంగ కన్నీళ్లను తుడిచింది. నయన వెళ్ళిన 5 నిమిషాలకి తాను కూడా ఫ్రెష్ అయ్యి నయన వెనుక ఫాలో అవుతూ వచ్చిన వేద్ లోపల ఇంద్రతో నయన మాట్లాడిన మాటలన్నీ విని గుండెల మీద చేసుకొని ఇంతగా ఎప్పుడు అప్డేట్ అయ్యావే అని అనుకొని మొహం మీద చిన్న కన్నింగ్ స్మైల్ తెచ్చుకొని వెంటనే తన మొబైల్ తీసి తన మేనేజర్కి కాల్ చేశాడు. కాల్ వచ్చిన 5 నిమిషాలకి వేద్ క్యారవన్లో వేద్ మేనేజర్, డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్ ముగ్గురు ఉంటే అసిస్టెంట్ డైరెక్టర్ 5 నిమిషాల్లో స్క్రిప్ట్ వచ్చేస్తుంది బాబు అని పరిగెత్తుకుంటూ వెళ్ళి సినిమాలో ముద్దు సీన్లు ఏమైనా ఉన్నాయా అని అడిగాడు. వాళ్ళు ఒక్కటి పెక్ సీన్ ఉంది సార్ అని అంటే వేద్ బాబు చంపేస్తాడు, అసలు అలాంటివన్నీ తీసేయండి అని ఆ సీన్లన్నీ తీయించేసి స్క్రిప్ట్ పర్ఫెక్ట్ అన్నాక 2 నిమిషాల్లో వేద్ ముందు తేలారు. వేద్ స్క్రిప్ట్ మొత్తం విని ఓకే చేసిన తర్వాత అందులో కిస్ సీన్స్ ఏమీ లేవా అని అడిగాడు. డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్ బ్రైట్గా మొహాలు పెట్టుకొని లేవు సార్, మీకు ఇష్టం ఉండదు కదా అని అనడంతో వేద్ జేబులో చేతులు పెట్టుకొని అటూ ఇటూ తిరుగుతూ వెనక్కి తిరిగి సినిమా మొత్తం మీద 1/2 అవర్ ఖచ్చితంగా కిస్ సీన్స్ ఉండాలి, అప్పుడోసారి ఆల్మోస్ట్ ఒక 10 కిస్లైనా ఉండాలి, అవి కూడా ఫ్రెంచ్ కిస్ అని చెప్పాడు. ఆ మాట వినడమే అక్కడున్న వాళ్ళంతా కళ్ళు తేలేస్తే నిషి మాత్రం ఎగిరి గంతులేస్తోంది, ఇన్నాళ్ళు తన కల నెరవేరబోతోందని. వేద్ ఇంతకీ హీరోయిన్ని ఎవరు అనుకుంటున్నారు అని అడిగితే డైరెక్టర్ ఇంకెవరు మన నిషి మేడమే అని అంటే కాదు అని అక్కడ చిన్న పిల్లలతో ఆడుతున్న నయనని చూపించాడు. డైరెక్టర్ వాట్ అని షాక్ అయితే నిషి మాత్రం పళ్ళు నూరుకొని అక్కడి నుంచి చిరాగ్గా వెళ్ళిపోయింది. అసిస్టెంట్ డైరెక్టర్ సార్ ఆవిడ మన హీరోయిన్ కొంచెం మోడర్న్గా ఉంటుంది మన మూవీలో అని అనడంతో వేద్ శారీస్లోనే మోడర్న్గా ఉండేట్టు ప్రిపేర్ చేయండి, ఎక్స్పోజింగ్ లేకుండా అని చెప్పాడు. ఒకసారి మేడంకి కూడా స్క్రిప్ట్ చూపించాలి కదా అని అనడంతో వేద్ ప్రొడ్యూసర్ ఎవరని అనుకుంటున్నారు అని అనడంతో మన ఈ సినిమా ప్రొడ్యూసరే బాగుంది, స్క్రిప్ట్ నేను చేస్తాను అని అన్నారు, కానీ ఇంకొకసారి మాట్లాడాలి అని అనడంతో వేద్ ఈ మూవీని నేనే ప్రొడ్యూస్ చేస్తాను, నాకు నచ్చినట్టు స్క్రిప్ట్ ఉండాలి అని చెప్పాడు. దానితో అదే మహాప్రసాదం అనుకొని ఒకేసారి సంబరంగా అక్కడి నుంచి వెంటనే నయన దగ్గరకు పరిగెత్తాడు అసిస్టెంట్ డైరెక్టర్. ఈ సినిమా తీసింది కొత్త డైరెక్టర్, అది కూడా చాలా ఎంగేజ్. ఒకప్పుడు బాలాజీ గారి దగ్గర అసిస్టెంట్ కావడంతో వేద్ మాట చెల్లుతుంది అని గమనించగలరు. అసిస్టెంట్ డైరెక్టర్ నయన కోసం వెళ్ళేసరికి నయన ఆ శారీ పీకి పక్కన పడేసి స్కిన్ టైట్ జగ్గిన్ వేసుకొని కరెక్ట్గా చేతులెత్తితే నడుము కనిపించేలాగా క్రాప్ టాప్ వేసుకుంది. బ్యాక్ సైడ్ డీప్ నెక్ ఉండి థ్రెడ్స్తో అటాచ్ చేసి ఉంటే ఉన్న హెయిర్ మొత్తాన్ని కొప్పులా పెట్టి తలపైన క్లిప్ పెట్టి బ్యాక్ ఓపెన్గా కనిపించేట్టు వదిలేసింది. చేతికి స్మార్ట్ వాచ్, కళ్ళకి గాగుల్స్ తప్ప ఒంటి మీద ఎటువంటి ఆభరణం లేకుండా అప్పుడే కూలింగ్ వాటర్ బాటిల్ తీసుకొని సిప్ చేస్తూ ఉంటే అప్పుడే అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చిన అసిస్టెంట్ డైరెక్టర్ ఆయాసం తీర్చుకుంటూ నయనతో డైరెక్టర్ మిమ్మల్ని అర్జెంట్గా రమ్మన్నారు మేడం అని అన్నాడు. నయన కూలింగ్ గ్లాసెస్లో నుంచే ఆ అసిస్టెంట్ డైరెక్టర్ వైపు చూస్తూనే స్కెడ్యూల్ కంప్లీట్ అయిపోయింది, ఇప్పుడు నేను మీకు ఇచ్చిన టైం కూడా అయిపోయింది, నౌ ఐఎమ్ సో బిజీ అని అంది. ఆ మాటకి అసిస్టెంట్ డైరెక్టర్ ముఖం
రోటికి రోకలికి మధ్యలో పడిన గంధపు చెక్క అయితే ఆ ముఖంలో బాధని అర్థం చేసుకున్న ఇంద్ర నయన వైపు చూసి దీని యాటిట్యూడ్ తగలయ్యా అని మనసులో అనుకొని ఏమైనా అర్జెంట్ ఏమో క్యూటీ అని అనగానే నయన అసిస్టెంట్ డైరెక్టర్తో ఓకే మీకేమైనా రిక్వైర్మెంట్ ఉంటే నా మేనేజర్తో మాట్లాడండి అని అక్కడి నుంచి తిప్పుకుంటూ వెళ్ళి కారులో కూర్చుంది. నాకు తెలియకుండా మేనేజర్ ఎక్కడున్నాడని ఇంద్ర అటు ఇటు తిరుగుతూ ఉంటే అసిస్టెంట్ డైరెక్టర్ డైరెక్ట్గా ఇంద్ర ముందుకు వచ్చి సార్ మేడంతో మాట్లాడాలి అని అనగానే అప్పుడు అర్థమైంది మేడం గారి మేనేజర్ తనేనని. ఇంద్ర ఇక చేసేది ఏమీ లేక అసిస్టెంట్ డైరెక్టర్తో దేని గురించి సార్ అని అడగడంతో నెక్స్ట్ మూవీలో హీరోయిన్ ఛాన్స్ ఇవ్వడం కోసం అని అన్నాడు. అప్పటికే పాము చెవుల్లా ఒక చెవు ఇట్టే వేసి ఉంచిన నయన హీరోయిన్ ఛాన్స్ అనగానే కళ్ళు చాటంతలా చేసుకొని కారులో నుంచి ఎగిరి ఒక్క దూకు బయటకు దూకి పరిగెత్తుకుంటూ ఇంద్ర దగ్గరికి వచ్చి అక్కడికి వచ్చిన తర్వాత చేతులు వెనక్కి పెట్టుకొని నెమ్మదిగా విషయం తెలియని దానిలాగా ఏంటి మేనేజర్ ఇంకా డిస్కషన్ అవ్వలేదా అని ఇంద్రని అడగడంతో ఇంద్ర ఒక డెడ్ లుక్ ఇవ్వగానే నయన నీకు ఏది మాట్లాడడం రాదు అని తానే అసిస్టెంట్ డైరెక్టర్ వైపు తిరిగి ఏంటి సార్ ఏం మాట్లాడాలి అని అంటే మా నెక్స్ట్ సినిమాలో హీరోయిన్గా యాక్ట్ చేస్తారేమోనని అడుగుదామని వచ్చాను అని అనగానే నయన హ్యాపీగా ఫీల్ అయిపోతూ హీరో ఎవరు సార్ ప్రభాస్ మహేష్ లేదంటే కొత్తగా వచ్చిన అర్జున్ రెడ్డి వీళ్ళు ఎవ్వరూ కాకపోయినా షారుఖ్ ఖాన్ సల్మాన్ ఖాన్ అయినా పర్వాలేదు అడ్జస్ట్ అయిపోతాను అని అంటూ ఉంటే అసిస్టెంట్ డైరెక్టర్ నయన వాగ్దాటికి అప్పడంలాగా అయిపోయి మేడం అవన్నీ డైరెక్టర్ మాట్లాడతారు ప్లీజ్ కొంచెం నాతో రండి అని నయనని వేద్ క్యారవాన్ దగ్గరికి తీసుకువెళ్ళాడు. అప్పటికే నయన కోసం ఆత్రంగా వెయిట్ చేస్తూ ఉన్న వేద్కి క్యారవాన్ డోర్ సౌండ్ వినపడగానే ఆత్రంగా చూడడంతో అసిస్టెంట్ డైరెక్టర్ కనపడేసరికి వేద్ వెంటనే ముఖం తిప్పుకొని మళ్ళీ చూసేసరికి తన కళ్ళు ఫ్లడ్ లైట్లే అయ్యాయి. నయనను అంతకుముందు మోడ్రన్గా చూశాడే కానీ ఇప్పుడు అల్ట్రా మోడ్రన్గా ఫిగర్ అంతా ఎక్స్పోజ్ అయ్యేట్టు కనిపిస్తున్న ఆ డ్రెస్లో చూసి బాబు హార్ట్ రేట్ బయటకు వినపడుతూ ఉంటే ఓసిడి పర్సనాలిటీలో హార్మోనల్ చేంజెస్ గట్టిగా జరిగి బాడీ అంతా వేడి ఆవిర్లు రావడం మొదలయ్యాయి. డైరెక్టర్ నయన రావడంతో కూర్చోండి మేడం అని అనడంతో అక్కడ వేద్ పక్కన తప్ప ఇంకెక్కడ ప్లేస్ లేక డైరెక్ట్గా వెళ్ళి వేద్ పక్కన కూర్చొని కాలు మీద కాలు వేసుకొని తన గర్గిల్స్ తీసి టీషర్ట్లోకి వేలాడదీస్తూ చెప్పండి అని స్టైల్గా అడుగుతూ ఉంటే వచ్చినప్పటి నుంచి తననే చూస్తున్న వేద్కి తన గర్గిల్స్ టీషర్ట్లో పెట్టగానే ఒక్కసారిగా ఊపిరి తీసుకోవడం భారమైపోయింది. పాపం ఇలా నయన పాపను చూసిన వేద్ బాబు పరిస్థితి ఏంటో. వేద్ సొంత పెళ్ళానికి సైడ్ కొట్టుకునే సిచ్యువేషన్. నయన మరీ అలా టెంప్ట్ చేస్తూ ఉంటే మరి వేద్ సైడ్ కొట్టడంతోనే సరిపెట్టుకుంటాడా లేక కిస్సీన్లో అడ్వాంటేజ్ తీసుకుంటాడా? మొత్తానికి మన టామ్ అండ్ జెర్రీ మధ్యలో రొమాన్స్ ట్రాక్ స్టార్ట్ అయిందండోయ్. చూద్దాం ఈ రొమాన్స్ ఎక్కడికి దారితీస్తుందో. పాపం మన నవ్య శర్మ మాత్రం ఇంకా ట్రైన్ ట్రాక్ లాగే మిగిలిపోయారు. చూద్దాం వీళ్ళు ఎప్పుడు ట్రాక్ ఎక్కుతారో. మరి చూడాలంటే ఫాలో అయిపోండి మరి. అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.